ఎన్నికల కోడ్ కూయక ముందే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఆ ఎంపీ అభ్యర్థికి భారీ నజరానాని ఇచ్చారా? వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములను అతి తక్కువ ధరకే జగన్మోహన్ రెడ్డి చలమలశెట్టి సునీల్కి అప్పగించారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఎన్నికల కోడ్ కూయక ముందే జగన్మోహన్ రెడ్డి వైసీపీకి చెందినటువంటి ఆ ఎంపీ అభ్యర్థికి భారీ నజరానాన్ని ఇచ్చారని, అందులో భాగంగానే వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూములను కేవలం 5 లక్షల రూపాయలకే చలమశెట్టి సునీల్కి ఆయన రాసిచ్చారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆ వార్తల్లో వాస్తవం ఉందా? అసలు ఏం జరిగింది? తెర వెనకంటే ఏం చెప్తారు? అంటే మీరు ఉదాహరించినటువంటి చలమశెట్టి సునీల్ గారికి గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం కూడా భూమి కేటాయించింది. అది 2018. ఓకే. 2018లో 15,000 కోట్ల రూపాయలకు సంబంధించి 15,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తాను అంటే కర్నూలులో సుమారు 2,750 మెగావాట్ల విద్యుత్తు సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ ఎనర్జీ ప్రాజెక్టుని ఆ రోజు ఆమోదిస్తూ కేటాయించడం కూడా జరిగింది. ఆ రోజు ఒప్పందం ప్రకారం ఏంటంటే ఇది 48 నెలల్లో పూర్తి చేయాలి. దానికి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపి 2,467 ఎకరాల 28 ఎకరాల భూమిని ఆ రోజు కేటాయించడం కూడా జరిగింది. కాకపోతే ఏంటంటే దాన్ని అప్పటిదాకా ఏ పనులు పూర్తి కాకపోయినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2022లో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ శంకుస్థాపన చేశారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే తిరిగి శంకుస్థాపన చేశారు. ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఇప్పుడు మామూలుగా మిగిలిన చాలా కంపెనీలకు సంబంధించి పనులు జరగలేదని చెప్పని భూములు ఎనికి తీసుకున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ ఇక్కడ తీసుకోపోగా మళ్ళీ అదనంగా ఇంకొక 7,047 ఎకరాల భూమిని కేటాయించడం కూడా జరిగింది. సహజంగా మామూలుగా అద్దెకిస్తారు జరిగేది. దీన్ని 5 లక్షల కాడికి ఈరోజు అమ్మడం కూడా జరిగింది. అంటే దీన్ని ఎట్లా చేశారు? 5 లక్షల చొప్పున అమ్మేసినట్టు మార్చి 15న జీవో ఇచ్చారు. మొన్న 15వ తారీఖు నాడు జీవో ఇచ్చారు. అది చూసుకుంటా ఉంటే నంద్యాల గ్రామంలో మిడ్తూరు మండలం నాగలూటి గ్రామంలో 181, 269, 314, 285/1, 259/1, 295A1 290A1 303 సర్వే నెంబర్లతో మోసపేట గ్రామంలో 159/1, 159(2B), 192, 312-1, 358-2 సర్వే నెంబర్లోని 1,111 ఎకరాల 44 సెంట్ల భూమిని 50,57 లక్షలకు అమ్మేసినట్టు మార్చి 15న జీవో ఇచ్చారు. అంటే ఇక్కడ ఎకరా 5 లక్షలు మాత్రమే పడుతుంది. అంటే నాకు తెలిసి దీనికి సంబంధించి 5 లక్షలకి ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా భూమి దొరుకుతూ ఉంది. అమ్మేశారు అంటే ఆ కంపెనీకి వాళ్ళు చేసినా చేయకపోయినా వాళ్ళ సొంతమైనట్టే కదా అది. అంటే దీంట్లో ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థం చేసుకోవాలి. అట్లాగే కర్నూలు జిల్లా ఓరకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో గ్రీన్ కోకు 386 ఎకరాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇది కూడా 5 లక్షల చొప్పున ఈ నెల 15నే జీవో జారీ చేశారు. అంటే ఇట్లా అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధికారంలో వచ్చాక గ్రీన్ కోకు కేటాయించిన భూములను ముందుగానే పొజిషన్లోకి తీసుకునేలా 2020 జూన్ 13న తొలి జీవో ఇచ్చారు. సెప్టెంబర్ 15వ తేదీన ఈ కంపెనీకి అదనపు భూములు కేటాయిస్తూ జీవో ఇచ్చారు. ఈ దఫా ఏకంగా 4,766 ఎకరాల భూమిని కేటాయించేశారు. అంటే ఇట్లా అవుట్ రైట్ సేల్ కింద ఇచ్చేశారు. ఎంతో కొంత అమ్ముకోవడం కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 2023లో జూన్లో 16వ తేదీన కొంత భూములు ఇలా ఇచ్చుకుంటా వచ్చేసారు. సరే, దానివల్ల ఏమన్నా అక్కడ పరిశ్రమ నెలకొల్పుతున్నారా? దానివల్ల ఉపాధి ఏమన్నా కలుగుతుందా? ఎంత మేలు చేశారు? ఒకే కంపెనీకి మిగిలిన కంపెనీల దగ్గర నుంచి ఎందుకు తీసుకున్నారు?
మరి 2022 వరకు కూడా ఎలాంటి పనులు పూర్తి కాకపోయినా మళ్ళీ ఈయనెళ్ళి శంకుస్థాపన ఎలా చేశారు, ఇది ప్రజల్లోనూ ప్రతిపక్షాల్లోనూ ఉన్నటువంటి ఆలోచన. దీనికి ఒకటే ఒక కారణం ఏం కనపడతా ఉందంటే, ఆయన ఇప్పుడు తిరిగి కాకినాడ లోక్సభ సభకి ఈ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. కాబట్టి ఆయనకి గంప గుర్తుగా అందజేశారని చెప్పని చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతా ఉంది. అంటే ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో కూడా తన మనుషులకి తన వాళ్ళకి ఏవైనా చేయొచ్చు, చేసే ధైర్యం నాకుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకుంటున్నారు. అంటే ఎన్నికల నోటిఫికేషన్ కనుక వస్తే ఎన్నికల కోడ్ అమల్లో ఉండే నేపథ్యంలో అసలు ఎన్నికల కూత కుయ్యక ముందే, కొన్ని రోజుల ముందే ఈ భూములన్నింటినీ కూడా చలమశెట్టి సునీల్ గారికి కేటాయించినట్లుగా కనపడతానే ఉంది. అందుట్లో అనుమానమే ఉంది. ఇప్పుడు చాలా స్పష్టంగా ఆయన ఏం చేయాలనుకున్నా కూడా చేసేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ధైర్యం ఉంది. ఆయన ఎవరు ఏం చేయలేరు అనే ధైర్యం కూడా ఆయనకు ఉంది. కాబట్టి అవి చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నాడు. ఇప్పుడు ఆయన చర్యలే ఉండవు కదా, ఆయన ఏం చేసినా కూడా అదే ధైర్యంతో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆయన మనిషికి ఇవన్నీ కేటాయించాడు అంటే దాని అర్థం ఏంటంటే చాలా స్పష్టంగా నేనేం చేసినా చెల్లుబాటు అయింది, నేను చేయాలనుకుంటే చేస్తాను. ఇది ఈ రాష్ట్రం నాకు 151 స్థానాలతో నాకు ఇచ్చారు. గతంలో ఎన్నికల అధికారిని తొలగించినప్పుడు, నిమ్మగడ్డ వారిని తొలగించినప్పుడు కూడా ఇదే మాట మాట్లాడారు కదా. అంటే 51 స్థానాలు 151 స్థానాలు ఇచ్చిన తర్వాత వీళ్ళు చెప్పినట్టు అధికారులు వినాలే తప్ప అక్కడ రాజ్యాంగం కానీ వాళ్ళ విధులు కానీ ఏం సంబంధం లేదు. వీళ్ళు చెప్పిందే శాసనం, వీళ్ళు చేయమందే చేయాలి వాళ్ళు. అది భారత రాజ్యాంగానికి ఆ రాజ్యాంగానికి సంబంధం లేదు కదా. 29 రాష్ట్రాలు ఇది ఒక రాష్ట్రం కాదు కదా. రాజ్యారెడ్డి రాజ్యాంగం అంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తాను. అనుమానం ఉంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అది అట్లానే కనపడుతున్నాయి కదా. ఆయన అలానే చేసుకుంటూ పోతానే ఉన్నారు, చర్యలు మాత్రం ఏముంటలేదు. న్యాయస్థానం ఎన్నిసార్లు ముట్టికాయలు వేసినా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాడు ఆయన. దాని మీద న్యాయస్థానం ఏదైనా చర్యలు తీసుకోవాలంటే దాన్ని అమలు చేయాల్సిన అధికారులు పట్టించుకోవట్లేదు. కాబట్టి అంతా ఎవరు మాట్లాడినా కూడా కంఠశోషగానే ఉంటుంది తప్ప ఇప్పటికైతే చర్యలు ఏం కనపట్టలేదు. అది ఆయన ఇష్టరాజ్యాలా జరిగిపోతాం, ఏముంది దాంట్లో. ఓకే, ఈ ఎన్నికల కమిషన్ దృష్టికి గనక తీసుకువెళ్తే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు దీని మీద? ఒక రోజు ముందు ఇచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ తీసుకెళ్తే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇప్పుడు జరుగుతున్నటికి మీదే చర్యలు లేవు. చాలా చాకచక్యంగా, చాలా వ్యూహాత్మకంగా దీన్ని ఈ భూతర్పణం చేశారంటారా? అంతే కదా, కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. ఇష్టలకి ఏవైనా ఇవ్వచ్చు, వ్యతిరేకుల దగ్గర నుంచి ఏవైనా లాక్కోవచ్చు అని చెప్పి చూపిస్తున్నాడు కదా. అమలు చేస్తున్నాడు, చూపించటమే అమలు చేస్తున్నాడు. దానికి అధికారులు సహకరిస్తున్నారు. తన ఇష్టారాజ్యం అయిపోతా ఉంది. అందుకంటే వేరే ఉంది ప్రత్యేకంగా ఇక్కడ. ఓకే.